సీఎం సొంత జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ నుండి భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి. కడప జిల్లా కాశీనాయన మండలం గొంటువారిపల్లి గ్రామంలో వైసీపీ నుండి 150 కుటుంబాలు స్థానిక నేతల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. గొంటువారిపల్లి గ్రామంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. మార్పు మొదలైందని గ్రామస్తులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో గ్రామం మొత్తం వైసీపీకి మద్దతుగా నిలిచింది. 5 సంవత్సరాల్లో సీన్ రివర్స్ అయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మలేక టీడీపీలోకి వలసలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తను అన్ని రకాలుగా ఆదుకొని వారి అభివృద్ధికి వారి వెంట తాముంటామని ఆమె భరోసానిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, చెప్పండి. భారీగా వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు, మొత్తానికి 150 కుటుంబాలు కూడా టీడీపీలోకి చేరినట్టుగా తెలుస్తోంది. ఇదంతా వైసీపీకి షాక్ గా భావించొచ్చా? డీటెయిల్స్ ఏంటి రామచంద్ర? బిందు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ కేడర్ జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులకు అందరితో కలిపి ఒక షాక్ అని చెప్పవచ్చు మనం. బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాశీనాయన మండలం లో ఉన్నటువంటి ఒక గ్రామం ఏదైతే గొంటువారిపల్లె గ్రామం ఉందో, అక్కడ వైసీపీకి గతంలో గత 5 సంవత్సరాల క్రితము వాళ్ళు వైసీపీకి పని చేశారు. అయితే ఈసారి సీన్ రివర్స్ అయిందంటూ కూడా వారు టీడీపీలోకి జంప్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి యువ నాయకుడు రితీష్ రెడ్డి, అలాగే తన తల్లి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో వీరందరూ కూడా 150 కుటుంబాలకు అలాగే ఆ గ్రామం అంతా అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గ్రామం అంతా టీడీపీలోకి ఈరోజు చేరిపోయాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి తీర్థం పుచ్చుకొని వారందరూ జాయిన్ అయ్యారు. అయితే ఈ ఎఫెక్ట్ మాత్రం బద్వేల్ నియోజకవర్గంలో చాలా వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడ గ్రామంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి చాలా కీలకంగా ఉంటారు. ఆ సుబ్బారెడ్డి వీరందరికీ కూడా నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఆయన గతంలో వైసీపీకి సపోర్ట్ చేశారు. అక్కడ వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య గెలిచారు. ఆ తర్వాత ఆయన మరణానంతరం తన ఉప ఎన్నికల్లో కూడా తన శ్రీమతి సత్యమణి సుధా కూడా అక్కడ గెలిచినటువంటి పరిస్థితి ఉంది, హోరాహోరీ పోటీలో కూడా. అయితే ఈసారి టీడీపీకి వారందరూ కూడా మొగ్గు చూపడంతో టీడీపీలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అలాగే రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పుకొని పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. ఇంకా జగన్ పని అయిపోయిందంటూ కూడా కొన్ని నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ కీలకంగా సుబ్బారెడ్డి అనే వ్యక్తే దీనికి కీలకంగా పాత్ర పోషించారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపై వైసీపీ కేడర్ ఎలా స్పందిస్తుంది, అలాగే జిల్లాలో వైసీపీ కేడర్ ఎలా కాపాడుకుంటుంది అని కూడా మనము భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. మరి జిల్లాలో ఈ వైసీపీకి చాలా గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు తాపకంగా నీరులాగా వైసీపీకి అలాగే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ చేరికలు ఉన్నాయని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే టీడీపీ నాయకులు కూడా అదే విధంగా వ్యూహం పన్ని వైసీపీ నాయకులను అలాగే బలంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా టీడీపీ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి బద్వేల్ నియోజకవర్గం ఒకటే కాదు, అలాగే జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో. బిందు, అంటే రామచంద్ర, ఇప్పుడు కడప అంటే సీఎం సొంత జిల్లా, అందులో 150 కుటుంబాలన్నీ కూడా టీడీపీలోకి వెళ్లిపోవడం అనేది కూడా ఒక రకమైన అంటే షాక్ గానే అనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మరి కేడర్ అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఇలాంటి పరిణామాలు బట్టి అంటే కేడర్ మరి ఏమైనా దీనికి సంబంధించి ఆలోచనలు చేసి అసలు ఎందుకు ఇట్లా జరిగింది దాని మీద ఏమైనా ఆలోచించే ఇది ఉంటుందా? అసలు ఎలా చూడాలి రామచంద్ర దీన్ని? ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు అలాగే జిల్లా వైసీపీ కేడర్ మొత్తం కూడా దీన్ని చాలా సీరియస్ గా పరిగణనలో తీసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ నియోజకవర్గ బాధ్యతలుగా ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ఉన్నారు. అయితే అక్కడ ఎస్సీ
నియోజకవర్గం అది ఎస్సీ రిజర్వ్ గా ఉంది బద్వేలు. అయితే అక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిచినా కూడా డీసీ గోవింద్ రెడ్డి పెత్తనమే ఎక్కువ చలాయిస్తుంటారు కాబట్టి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ గా చెప్పుకోవచ్చు. అయితే గోవింద్ రెడ్డి మీద వ్యతిరేకతతోనే ఎవరైతే మండలాల వారీగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కేడర్ కావచ్చు, టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే సుధా ఉన్నా కూడా, సుధా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆమె ఒక డమ్మీ ఎమ్మెల్యేగా భావిస్తా ఉన్నారు. అక్కడ ప్రజల్లో ఒక మొత్తం ఏది చేయాలన్నా, ఒక కాంట్రాక్ట్ రావాలన్నా, ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా కూడా డీసీ గోవింద్ రెడ్డి ముఖ్యంగా ఉంటారు. ఆయన అనుమతులే అధికారులందరూ కూడా డీసీ గోవింద్ రెడ్డి మాటనే వింటారు. అక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా డీసీ గోవింద్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా అని చెప్పుకోవచ్చు డీసీ గోవింద్ రెడ్డిని. అయితే దీనిపై మరి జిల్లా వైసీపీ కేడర్ ఎలా, నాయకులు ఎలా తీసుకుంటారు, ఒకవేళ డీసీ గోవింద్ రెడ్డిని అయితే ఇంతవరకు బద్వేల అభ్యర్థి ఎవరన్న విషయం కూడా ఇంతవరకు కన్ఫర్మ్ చేయకపోవడం కూడా ఒక గందరగోళానికి తెరతీసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు టీడీపీ కూడా అక్కడ విజయమ్మ అలాగే రిత్విష్ రెడ్డి ఎవరైతే చెప్పే అభ్యర్థిగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ ఈసారి మళ్ళీ మాజీ ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి సుధాకే ఎమ్మెల్యే టికెట్ ఉంటుందా లేదా అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనే, అలాగే డీసీ గోవింద్ రెడ్డి ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో వారికి ఆ టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కన్నా డీసీ గోవింద్ రెడ్డి ఎక్కువ అభ్యర్థి ఎవరు ఉండాలి, ఎవరు ఎమ్మెల్యేగా కొనసాగాలి, ఇక్కడ ఏ పనులు జరగాలి, అధికారులకు అందరికీ కూడా దిశానిర్దేశం ఇచ్చే పరిస్థితి గోవింద్ రెడ్డి మొత్తం కీలకంగా వ్యవహరిస్తారు. సో ఆయన మీద వ్యతిరేకతతోనే ఈ చేరికలు టీడీపీలో ఉన్నాయని చెప్పి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. మరి దీనిపై జిల్లా వైసీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే ఎలా ముందస్తు జాగ్రత్త పడతారన్నది కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి ఈ విషయాలన్నీ వెళ్తే మాత్రం ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డిపై చర్యలు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.